క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. నా ద్వారానే తప్ప ఎవరునూ పరలోకము చేరలేరని చెప్పని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసుకుని చెప్పాను. ఈనాడు మానవుడు విశ్రాంతి కొరకై అనేకమైన పనులు చేస్తూ ఉన్నాడు. విశ్రాంతికి చనిపోయిన తరువాత మనం ఎక్కడికి వెళుతున్నాం, అనేది మానవునికి అర్థం కావడం లేదు. అయితే యేసు ప్రభు చెప్పాడు, నేను పాపులను పిలువవచ్చితిని, పాపుల కొరకై వచ్చినారన్నాడు. కనుక ప్రియులారా, ఎవరైతే ప్రభువుని అర్థం చేసుకొని యేసు ప్రభు మన పాపాల కొరకై చనిపోయాడు గ్రహించి, యేసు ప్రభువా నా పాపములను క్షమించు, నా దోషములు అపరాధములు తప్పులను క్షమించు అని అడిగితే వారికి పాప క్షమాపణ ఆత్మరక్షణ దయచేసి ఉన్నాడు. మానవుడు శరీరము, ఆత్మ, ప్రాణమనే 3 పదార్థములతో చేయబడినాడు. ప్రాణము గాలిలో కలిసిపోయేది, మరి శరీరము మట్టిలో కలిసిపోయేది. ఆత్మ దేవుని దగ్గరకు వెళుతున్నది. లేకపోతే దేవుడు సృష్టించినటువంటి నరకములో అగ్ని గంధకములతో మండుగుండంలో వెళుతున్నది. యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆయన రాజ్యములో మన వాళ్ళు మోక్షం అంటారు. ఆ రీతిగా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తాం. లేకపోతే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. నరకాగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగములు అక్కడే ఉండాలి. బైబిల్ చెప్పుతున్నది ఒకే జీవితం అని చెప్పుతున్నది, రెండవ జీవితం లేదు. బైబిల్ గ్రంథము రెండవ జన్మ లేదు. మానవుడు ఈ జన్మలోనే తన పాపాల కొరకై ఆలోచన చేసి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పరలోకం చేరవలసి ఉన్నది. ఆయన అందుకనే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఇదే సువార్త. మానవుడు తెలుసుకోవలసిన సువార్త ఏమిటంటే, ఈ లోకంలో పుట్టాము, పెరిగాము, చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాం. చనిపోయిన తరువాత దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని దేవుడు మనకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలం మీరు ఆలోచన చేయండి. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర రండి. పాపములను గురించి ప్రభువుని అడగండి. మీ దగ్గర మరి ఏమి తీసుకోడు దేవుడు. 1 రూపాయి కూడా మనది దేవుడు కోరడు. మన హృదయం కావాలి ఆయనకి. మన హృదయము చెడిపోయిన హృదయం. మన హృదయంలో అనేకమైనటువంటి దురాశలు, దుష్టత్వము, కామత్వం, కామము, నరహత్యలు ఇవన్నీ కూడా మానవుల హృదయంలో ఉన్నాయి. వాటన్నిటిని మనం తీసివేసుకోలేము. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉన్న పాపానంతటిని కూడా తీసివేసి మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. అందుకని ఆయన మన కొరకై చనిపోయాడు, తిరిగి లేచాడు. మరణము నుండి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. అందరూ భూమి క్రింద ఉన్నవారే. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచాడు. మరలా నేను త్వరగా రాబోతున్నాను, ఇదిగో సిద్ధపడి ఉండండి అన్నాడు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని తెలుసుకొని హృదయంలో ఆయనను చేర్చుకొని పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొంది సిద్ధపడి ఉండవలనని ఆయన కోరుచున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి ఆలోచన చేయండి. యేసు ప్రభువా నా పాపములను క్షమించండి అని అడిగిన వారికి పాప క్షమాపణ, ఆత్మరక్షణ ఇందాక మన సహోదరుడు చెప్పినట్లు ఉచితముగా లభిస్తుంది. డబ్బులు పెట్టనవసరం లేదు. కనుక ఆలోచన చేయండి.
పరలోకం రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు ఉన్నారు, మీరు ఆకాశంలో ఉన్నారు, వింటా ఉన్నారు తండ్రి. వర్షాలు మీరు దయచేయండి, పైర్లు పంటలు దయచేయండి, గ్రామాన్ని అభివృద్ధిపరచమని ఉన్న ప్రతి మాటలు పత్రికలు చదువుకొని నమ్ముకున్నట్టుకు తండ్రి మీ సహాయమును దయచేయమని యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాము తండ్రి.